దాన్ని ధర్నా అనో జోక్ అంటాను. ఎందుకంటే మేము ఈ మాట శాసనసభలో బిల్లు పెట్టినప్పుడే చెప్పాం. యు ఆర్ కటింగ్ అ వెరీ క్రూవల్ జోక్ ఆన్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ దిస్ స్టేట్. అంటే బీసీలను మోసం చేస్తూ మీరు దగా చేస్తున్నారు, వంచిస్తున్నారని చెప్పాం. ఇవాళ నేను ఒకటి అడుగుతా ఉన్నా, మీరు సమాధానం ముఖ్యమంత్రి గారిని అడగాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. 42% రిజర్వేషన్లు అని ఢిల్లీకి వచ్చి డ్రామా చేస్తూ ఉన్నారు. నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను, మీరు బీసీ డిక్లరేషన్లో ఒక ఈ రిజర్వేషన్ల మాటను ఇయ్యలేదు. మీరు ఏమేం మాటలు చెప్పినారు? సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ ఇస్తామన్నారు. 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బడ్జెట్ బీసీలకు ఇస్తామన్నారు. బీసీ సబ్ ప్లాన్ పెడతామన్నారు. 42% రిజర్వేషన్ రాజకీయాల్లోనే కాదు, ఉద్యోగాల్లో, ఉపాధిలో, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో కూడా ఇస్తామన్నారు. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, ప్రభుత్వాన్ని అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా, మీ చేతుల్లో ఉన్నాయేమో చేస్తలేరు. మీ చేతుల్లో బీసీ సబ్ ప్లాన్ ఉన్నది, చేయండి. మీ చేతుల్లో బీసీలకు 1,00,000 కోట్ల బడ్జెట్ ఇచ్చే అవకాశం ఉంది, చేయండి. 2 బడ్జెట్లు పెట్టారు. ఒక్కొక్క బడ్జెట్లో 20,000 కోట్లు అన్నారు. 2 బడ్జెట్లు కలిపి కూడా 20,000 కోట్లు పెట్టలేదు. అందులో ఖర్చు అయితే 10,000 కోట్లు కూడా దాటం లేదు. అందుకే మరి ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని కోరేది, మీ చేతుల్లో ఉన్న పనులు ముందు చేయండి. అట్లయితేనే బీసీలు నమ్ముతారు. 42% రిజర్వేషన్ ఏ ఒక్క ప్రభుత్వ కాంట్రాక్ట్లనని ఇప్పటివరకు ఈ 2 ఏళ్లలో ఇచ్చినారా? ఇవ్వలేదు. ఎంబీసీ మంత్రిత్వ శాఖ పెడతామన్నారు, ఎందుకు పెట్టలేదు? బీసీ సబ్ ప్లాన్ ఎందుకు